నిరూపించి చెప్పండి ప్రజలకి. తప్పులేదు. మేము వస్తే పీకి నరికేస్తాం, గంగమ్మ జాతర, బరాబరా. ఏంటి ఈ భాష? ఏంటి? ఎవరిని భయపెడతామని మీరున్న 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? వాళ్ళు పోలీసులు అంట చేతిలో తీసేసుకున్నారంట. పోలీసులని గన్నతోనంటే మనల్ని వీళ్ళు పేలిపోతున్నారు. ఆ పని చేసింది ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పాయింట్ బ్లాక్లో పెట్టి సీఏ కాల్ చేస్తాను డిఎస్పీ ఎదురుకుండా. సరే, ఆ రోజు మీరే కదా తీసుకున్నది చేతుల్లోకి పోలీసుల్ని. ఎవడు కనపడతాడిని వెంటాడి కొట్టేది మీరే కదరా బాబు. ఒక ఎంపీని కూడా తీసుకెళ్ళి కొట్టారు. ఇవాళ మాట్లాడితే పేమెంట్ ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి, లేకపోతే ఎవడోకుండా తిట్టించి మేము పెడతాం, రండి మాట్లాడుకుందాం రండి. సరే, ఈ రాష్ట్రానికి జరిగిన పవన్ కళ్యాణ్ నష్టం ఉంటే రాజకీయాలను శాశ్వతంగా వెళ్ళిపోతాం. మీ వాళ్ళు జరిగిన నష్టం ఉంటే రండి, మీ దమ్ముంటే రండి మాట్లాడదాం. మేము చేసిందంటే చెప్తాం. ఈ 2 సంవత్సరాల్లో మీరు 5 సంవత్సరాలు జరిగిన లూటీ చెప్తాం, మీరు సరిదిద్దుకోండి. అది లేదు. ఎక్కడ ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతాం. 11 మందిని ఎక్కారు, రండిరా బాబు అక్కడ మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం రండి. అక్కడ జరిగేదానికి ఏ అవినీతికి వీళ్ళు మాట్లాడి దమ్ము లేదు. వీళ్ళు వచ్చి మాట్లాడి సత్తా లేదు వీళ్ళకి. వచ్చి అడగండి, రికార్డెడ్గా సభలో రికార్డు అవుద్ది. అది మనం పోయినా సభ అంటే ఉంటుంది. అక్కడ పలానా రోజు పలానా ఎమ్మెల్యే మాట్లాడాడు, పలానా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అవినీతిని వ్యతిరేకించాడు అనేది ఉంటుంది. అది లేకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మా మీద ప్రెస్ మీట్ పెడితే ఊడిపోయేది ఏం లేదు. పెడతాం, మేము కూడా పెడతాం ఈ కాడి నుంచి. కానీ మాది ఏంటంటే ఒక పల్లెటూరు కాదు, టౌన్ కాదు. అక్కడ పెడితే ఏ ప్రెస్కి రావట్లేదు. కాబట్టి విజయవాడ రావాల్సి వచ్చింది మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి. మా పరిస్థితి అది. ఏదో యూట్యూబ్లో వైరల్ చేస్తుంది తప్ప నాకు చాలా మాట్లాడాలని ఉంటుంది. బాధ నాకు చాలా ఉంది. ఇవాళ అభివృద్ధి చేయనని చెప్పు ఎవరో మాట్లాడలేదు. అభివృద్ధి మొదలుపెట్టిన తర్వాత అసలు ఈ కాకిగోల కింద ఉన్నారండి. నాకేం అర్థం అవట్లేదు. ఇవాళ ఏదో అమరావతి నగరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తప్పు రైటు ఒక అమరావతి మనకి రాజధాని పెట్టుకున్నాం, దాని ఊళ్ళో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మొన్నటిదాకా శ్మశానం అన్నారు, కేంద్రం కూడా గుర్తించింది. మీకేంట్రా బాబు బాధ? నాకు అర్థం అవట్లేదు. అసలు రాజధాని వద్దా మనకి? మావిగారిని అంటావు నువ్వు ఉండగా చేసేపోయావు. ఈ మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపేసి ఒక గోడ కట్టించేసి రాజధానిని పెట్టితే వదిలిపోతాయి ఇద్దరు. నువ్వు చెయ్యు, ఎదరోని చేయనివ్వో, గడ్డిపేట దగ్గర కుక్కలా తయారయ్యారు వైసీపీ నాయకులు. మీరు దీంట్లో జరిగే అవినీతి ఉంటే బయట పెట్టండి, మాట్లాడండి, రికార్డెడ్గా చూపించండి. అప్పుడు గవర్నమెంట్ తప్పు పట్టండి, కూటమి ప్రభుత్వం తప్పు పట్టండి, పవన్ కళ్యాణ్ నిలదీసి అడగండి. అంతేగాని తిరుపతిలో గుండు చేయించుకున్నాం, కింద బొచ్చు బీక్కున్నాం, ఇవన్నీ ఎందుకు అనవసరం అన్నెసరిగా మాట. బొచ్చు ఎప్పుడు దొరకతో బీక్కుంటారు. మీది ఏమైనా బీకుతున్నాడు ఏంటి? కాబట్టి మీరు ఎవరైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కాపు సోదరులందరికీ నేను తెలియజేస్తాను, 5 సంవత్సరాలు అయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కందుకూరు ఇన్సిడెంట్ జరిగింది, మీకు అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా. ఇదే దాసరాము గారు నాకు ఫోన్ చేసి, అన్న సీనన్న ఇలా జరిగింది, అక్కడ కాపుల్ని వేటాడి చంపేశారు, ఉన్నవాళ్ళు 2 దాంట్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నారు. సరే, రాము గారు చెప్పారు, బ్రహ్మనాయుడు గారు చెప్పారు, జర్నలిస్ట్ చెప్పారు, ఇంకా కొన్ని కాపు సంఘాల వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తే చంపిన తెలుగుదేశం, చనిపోయిన తెలుగుదేశం, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కూడా మనకు తెలియదు. కానీ అక్కడ ఉన్న పరిస్థితి, చిన్నపిల్లలు ఉన్నారు, ఉంటాకి ఇల్లు కూడా లేదని 5 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఇచ్చి వచ్చా. నా కాన్స్టిట్యున్సీ కాదు అది. కులం అంటే అభిమానం ఉంటుంది, కానీ రోడ్డు మీద మేము కాపు అని రాసు తిరిగితే రాళ్ళు ఇచ్చి కొడతారు పిచ్చోళ్ళు అని మమ్మల్ని. ఏదైనా మనం ఎంతవరకు ఉండం, ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఒక కుల సంఘం నాయకులు మాట్లాడగలము మనం? చెప్పండి మీరు. ఒక కుల సంఘంలో బయటపడే చట్టపడే తిరుగుతారు ఎవరైనా? దయచేసి ఆలోచించండి కాపు సోదరులారా. మీకు కూడా చెప్తున్నాను నేను. కొంతమంది నాయకులు మనల్ని క్యాష్ చేసుకుంటాక మాత్రమే ఉన్నారు. ముద్రగడ పద్మనాభంలో ఒక కాపు ఎక్కితే నువ్వు పేరు మార్చేసుకుంటానని, నువ్వు కాపు లీడర్ అని చెప్పుకుని ఎలా తిరుగుతావా నువ్వు రోడ్డు మీద? నీకు వయసు ఎంత? చిన్నపిల్లడో నువ్వు? 70 సంవత్సరాలు దాటిన కురువృద్ధుడు మాట్లాడి భాష ఏంటి? పిఠాపురంలో నెక్కితే నువ్వు రెడ్డి అని పేరు పెట్టేసుకున్నావు. నువ్వు కాపుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన ఒకడు హీరో అంటాడు, ఒకడు విలన్ అంటాడు, ఆయన వచ్చి అమ్మటి రాంబాబుని హీరో అంటాడు. పవన్ కళ్యాణ్ ఎవరు తిడతాడు హీరో అయిపోతాడు. మీరు కూడా తిట్టండి బాబు, మన దగ్గర మైకులు ఉన్నాయి కదా. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరం. అభివృద్ధి చెందుతూ ఉంది. చెందడానికి పాత్రికేయ మిత్రులు కానీ
అదే దాసరాము గారు కానీ ఇక్కడున్న లీడర్స్ కానీ అందరూ సహకరించండి. చూడండి ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇవాళ పంచాయతీరాజ్ శాఖని భారతదేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి చాలామంది ఇవాళ నరేంద్ర గారు మాట్లాడుతున్నారు, కాపులు మోసం చేశాడు. ఏం చేసామరా మేము మోసం? ఏం చేసాం మేము మోసం? చెప్పండి, ఏం చేసాం మేము?